గురుభ్యో నమః. ఈరోజు శుభకృత్ నామ సంవత్సరములో మాఘమాసంతో కూడుకున్నటువంటి యొక్క బహుళ శని త్రయోదశితో కూడుకున్న చతుర్దశి అంటే మాస శివరాత్రితో కూడుకున్న మహాశివరాత్రి మహాపర్వదినం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలానే అందరికీ ఒకటి ఏంది అంటే దరిదాపు ఈ మహాశివరాత్రి అనేది 144 సంవత్సరాల తదనంతరం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే శని భగవానుడు స్వక్షేత్రంలో కుంభరాశిలో ప్రవేశకాలమయ్యి శనితో పాటు గురువు స్వక్షేత్రములో వచ్చి దానితో పాటు శని గురువు రాహు అంటే త్రికోణంతో కూడుకున్నటువంటి యొక్క గ్రహస్థితి అనేది 144 సంవత్సరాల కింద వచ్చింది అని మన పూర్వంలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతులు జ్యోతిషాస్త్ర రీత్యా తెలిసినటువంటిది. అదొకటి పోని ఇంకొకటి ఏంటి అంటే మహాశివరాత్రి అంటేనే ఏంటి అంటే రాత్రి సాయంకాల సమయంలో కూడుకున్నటువంటి యొక్క చతుర్దశి ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచే మహాశివరాత్రి అని అంటాం మనం, చంద్రోదయం ఆరంభమైనప్పటి నుంచి. ఎందుకంటే ఈశ్వరుడు జన్మించినటువంటి యొక్క సమయం రాత్రి 11 గంటల 3 నిమిషములకు లింగోద్భవ సమయం అనేది వచ్చినటువంటిది. ఆరుద్ర నక్షత్రంలో లింగోద్భవ సమయంలో ఈశ్వరుడు జన్మించాడు. అలానే ఈరోజు మాఘ బహుళ త్రయోదశితో కూడుకున్నటువంటి యొక్క చతుర్దశి అనేది ఈరోజు చాలా విశిష్టత. ఈ ఒక్క శివరాత్రి నాడు గనక శివపంచాక్షరి ఓం నమ శివాయ అంటే అసలు శంకరుడు చాలా ప్రీతి పొందుతాడట. అదేవిధంగా ఇది మనకు నిజ జీవితంలో జరుగుతున్నటువంటి ఏంటంటే విత్ మై ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా నేను. ఏదైనా కూడా లాస్ట్ మహాశివరాత్రికి ఈ శివరాత్రికి భగవంతుడు ఏమి ఇచ్చాడయ్యా అంటే చాలా ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు. అన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే మనోధైర్యము, మానసిక బాధ తొలగించాడు. అది చాలా విశిష్టమైనటువంటిది. అలానే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు వచ్చినా రాకున్నా వీళ్ళు మాత్రం తప్పకుండా మహాశివరాత్రి ప్రతి మహాశివరాత్రికి వస్తారు. ఎందుకు వస్తారంటే ఎవరిని విలవడం లేదు మనం. ఎందుకు విలవడంటే కరోనా అనేటువంటి ఒక మహమ్మారి నుంచి మనం నివృత్తి పొంది ఇప్పుడిప్పుడే మనం మంచి స్థాయిలోకి వస్తున్నాం. అలాంటిది ఆనందకరమైనటువంటి యొక్క రోజులుగా జరగాలి. మళ్ళీ మహాశివరాత్రి లోపల ఏంది అంటే వాస్తవానికి జరిగేది ఏంటంటే మనం అనుకున్నటువంటి యొక్క దానికి 100 రెట్లు అనుకుంటే 100 రెట్లు కాకుండా కూడా ఎంతో కొంత మాత్రం ఆ ఈశ్వరుడు తప్పకుండా మనకిస్తాడు. అన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే ఆయుష్, ఆరోగ్యం అనేది ఆ ఈశ్వరుడు కల్పించాలని నేను ఆ యొక్క సాంబశివుని అంటే సాంబశివుడు మా సాంబశివుడు కాదు, ఇక్కడ సాంబశివుని నేను వేడుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ ఈశ్వరుని. అలానే దరిదాపు ప్రతి మహాశివరాత్రి నాడు ఇది 18వ సంవత్సరమో 18వ సంవత్సరం వీరిద్దరూ కంప్లీట్గా ప్రతి మహాశివరాత్రి నాడు మన దగ్గర పాల్గొనడం. అలానే అందుకొరకు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఆ ఈశ్వరుని మనం కొలుస్తున్నాం. అలానే మత గురుతుల్యులు దైవాంశ సంభూతులైనటువంటి మా స్వామీజీ వారు, అప్పాజీ గారు, అలానే బాలస్వామి వారు కూడా సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఉండి వారు ఎక్కడున్నా కూడా మాకు మా కుటుంబానికి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి అనే కోరిక. తప్పకుండా వారి కృపతోటే వారి యొక్క బ్లెస్సింగ్స్ తోటే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని నా యొక్క నమ్మకం. ఎందుకంటే ఈ ఒక్కరోజు గురుతుల్యులను కనుక మనసులో ప్రార్థించుకుంటే వారు జన్మధన్యమట. అలానే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్సే 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 నమో నమః. ఆ యొక్క అమ్మవారు సర్వశక్తులు కూడా ప్రసాదించాలి అంటే అమ్మవారి యొక్క దయనే ఉండాలి. యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థ నమస్తస్సే 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 నమో నమః. కోరిక ఏంది అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వారితో పాటు మనము కూడా సుఖ సంతోషాలతో ఉండి ఈ మహాశివరాత్రి నాటికి ఇచ్చినటువంటి అమ్మవారు ఇచ్చింది ఇక్కడ చేయమని ఇచ్చింది. నెక్స్ట్ మహాశివరాత్రి వరకు మంచి ఇల్లు ఇచ్చి నాన్న నేను అక్కడ తిష్ట వేస్తా, నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ, నువ్వు ఇక్కడికి వచ్చి చేసుకో అని అమ్మవారు వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. అంటే అమ్మవారే ఇచ్చింది తప్ప నాదైతే ఏం లేదు, అది అమ్మకే సంకేతం.
నాదైతే కాదు. అమ్మ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడమే, అలా ఏ మాత్రం తేడా లేదు. అలానే పిల్లలు కూడా మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్ళాలి, అదే కోరిక. ఈ గడిచినటువంటి యొక్క సంవత్సరములతో పాటు రాబోయే సంవత్సరాలలో కూడా మనము ఎలాంటి యొక్క అత్యంత మంచి జరగకుండా మంచిదే, కానీ చెడు లేకుండా ఆ భగవంతుని యొక్క కృప మన మీద ఎప్పుడు ఉండాలని అదే నా కోరిక. అలానే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థ నమస్తస్సే 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 నమో నమః. అంటే పరివర్తన అంటే లజ్జ అంటే పరివర్తన. ఆ పరివర్తన అంటే ఏంటి అంటే మనం చేసేటువంటి యొక్క దానికి కొంచెం దరిదాపు ఆ భగవంతునికి ఏంటంటే మనం చేసినట్టు యొక్క దానిలో ఇంకా ఎంతోమందికి మనం ఉపాధి కల్పించాలి, ఎంతోమంది మన ద్వారా బ్రాహ్మణులందరూ జరగాలి, వాళ్ళందరూ మంచి జరగాలంటే కోరికతోటే ఈ మహాశివరాత్రి నాడు మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మహాశివరాత్రితో పాటు మా ఉన్నటువంటి ఒక వీళ్ళందరికీ ఇక్కడ నరేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీమన్నారాయణ, నరహరి, వీళ్ళందరూ సామూర్తి, వీళ్ళందరికీ కూడా అందరి కుటుంబాలు కూడా బాగుండి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి మనం చేసేటువంటి యొక్క దానికి ఇంతింతై వటుడింతై అనేటువంటి యొక్క విధిగా ఉండాలి. అలానే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటిది వాళ్ళకు మహాశివరాత్రి అయిపోయింది, వాళ్ళకి అయిపోయింది, మనకు స్టార్ట్ అయింది. ఈసారి ఎట్లా వచ్చిందంటే వాళ్ళకి ముందు అయిపోయింది, మనకు వచ్చింది. అలానే కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్యాలతో ఉండి కావాలని కోరికతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ప్రధానంగా శాంతి మహామంత్రాలతో ప్రారంభం చేస్తూ మహాసంకల్పంతో పాటు కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అలానే మంటపారాధన, నక్షత్రాలు, నవగ్రహాలు, మంటపారాధన. దీని తదనంతరం ఏంటంటే లఘున్యాసపూర్వకంగా, మహాన్యాసం అంటే ఆల్రెడీ పొద్దున చెప్పడం జరిగింది, లఘున్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం అనేది మనం చేస్తూ అమ్మవారికి సమర్పించి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిధాజం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అసలు మన నరేంద్ర రెడ్డి గారు బిల్వాలు తీసుకురావాలి, చెట్టుని మర్చిపోయినట్టున్నాడు. ఎందుకు అంటే ఒక్క బిల్వం కనుక ఈరోజు కనుక పెడితే అసలు మనకున్నటువంటి యొక్క సర్వదోషాలన్నీ కూడా తొలగిపోతాయట. అలానే ఈరోజు కనుక ఎవరైతే ఆ ఈశ్వరుణ్ణి అమ్మవారిని మనసావాచా కర్మణా త్రికరణశుద్ధికి ఎప్పుడైతే ప్రార్థిస్తారో వారందరికీ కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తారని అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనం ప్రారంభం చేస్తున్నాం. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ప్రణోదే. నరహరి నేను సింగిల్గా చెప్తా, మీరు నువ్వు వాళ్ళతోట. ఓం ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతే జాతవేదసే సునువామసో మమరాతీయతో నిదహాతి వేదః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. ఓం మమ అగ్నివచ్చో విహవే స్వస్తు వయంధీల్లానాస్తనువం పుషేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రామంతో మరుతో విష్ణురగ్నిః మయి దేవా ద్రవిణమాజయంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః మహ్యం జయంతు మమ యాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు. దేవేషుడిర్వేరుణ కృణోతు విశ్వే దేవాసః వీర ఇధ్వము అగ్నిర్మణ్యం ప్రతి దదబ్దో గోపా పరిపాహి నస్యం ధాదాధాతృణాన్ భువనస్య యస్పతిర్దేవగం సవితారమభిమాతిశాహం ఉర్వ్యచానో మహిష శర్మ జగం సదస్మిన్ హవే పురు
పురుహూత పురుక్షు ఏన సపత్ర అపపతేంద్రాగ్నిభ్యామవాదామహేత అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్దనజిదశ్వజిద్యః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్రువేణ ప్రజయాదనే అత్యాగేనైకే అమృతత్వమానిషః పరేరణాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాః ते ब्रह्मलोके तु पुरान्तकाले परामृतात् परिमुच्छन्ति सर्वे दह्रमि पापं परमे स्मबोधं यत् पुण्डरीकं पुरमद्य सघुस्तं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदं तस्तदुपासितव्यं यो बृहस्पतिः तस्यै प्रथमश्वरा ध्रुवन्तो बृहस्पति ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं तस्मै बृहस्पतिः పరిపూర్ణ మహాశివరాత్రి పర్వదిన సమయే భవానీ శంకర స్వామితో అనుగ్రహ ప్రసాద తదాస్తు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి లలితా పరమేశ్వరి చండీ పరాంబిక అనుగ్రహ ప్రసాద తదాస్తు శీఘ్రమేవ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు తదాస్తు सर्वमंगल देव संस्मरणां दुर्सां सर्वतो देवमंगल शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं देवलग्नं सुरासुरैः सर्वविघ्नहरे तस्मै श्रीहरये नमः। ओम सुरन्द देवतारावनं चन्द्रवनं देवा विद्यावनं देववनं देव लक्ष्मीपदे तेऽग्रकं स्मरामि योगेश्वर कृष्ण यत्रमार्धो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भुते ध्रुवाणे धर्मधर्मः पुरुषे सकलकल्याण भाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति शाममङ्गलौ येषां हृदि स्तो भगवान् मङ्गलायतरं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषाम् इन्दीव्रस्यामो हृदयस्थो जनार्दनः अवदाम भर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वं कपिलो गजकर्णकः लम्बोदरस्य विकटो विघ्नराजो गणाधिपः वक्रतुण्डः शूर्पकर्णो हिरण्यः स्कन्दपूर्वजः षोडशैता नामानि यप्पडे दुर्यादि सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः सम्राजं च विराजं च भविष्येरियाचनो गृहे लक्ष्मी राष्ट्रस्य मुखेतया मासुं सृजामसे संतत श्रीरस्तु नित्यमंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु इदानन्दकर्पूर दिव्य नीराजनं दर्शयामि नीराजनान्ते शुद्ध आचमनीयं समर्पयामि। ओम सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च वाचरदमृतान् विश्वर्तेन मित्रावरुणा सजेते सुमङ्गलीर्यं मधुरिवागं समेत वस्तुदा सौभाग्यमस्मै दत्त्वा यथा पाहि पाहि समन्तादतं वाङ्मयस्त्वं जन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदनन्त्वत्तो जायते सर्वं जगदनन्त्वत्तस्तिष्ठते सर्वं जगदन्त्वलिमेष्यते सर्वं जगदन्त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वा आकृतानि त्वं गुणत्रयाधीतः त्वं देहत्रयाधीतः त्वं कालत्रयाधीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्त नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्व रुद्र ओम आज्ञा विष्णु सजो सेमावर्धन्तो वांगिरः जुम्नैर्वाजेभिरागतं वाजश्चमे वृधश्चमे वृदिश्चमे वृदिश्चमे धीतिश्चमे कृष्मे कृष्मे श्लोकश्चमे सामश्चमे शुष्मे ज्योतिश्चमे स्वश्चमे प्राणश्चमे मनः चमे व्यानश्चमे सुश्चमे चित्तञ्जमाधीरञ्जमे वाक्चमे वृष्मे चक्षुष्मे श्रोत्रञ्जमे दक्षश्मे बलञ्जमे ओजश्मे सहस्रमायुष्मे धरात्मे आत्मात्मे धनुष्चमे शर्मज्मे वर्मज्मे घानज्मे स्थानज्मे परोगुंशज्मे शरीराणज्मे ज्येष्ठञ्जमे मृत्युञ्जमे मनुष्यमे भावस्य वनस्मे भस्मे धेमाज्मे महिमाज्मे प्रतिमाज्मे वर्ष्माज्मे द्राहुयाज्मे वृद्धज्मे वृद्धश्मे सत्यज्मे सिद्धाज्मे जगश्च मेदनज्मे तुषिष्मे किरीटाज्मे मोदश्मे जातज्मे जनुष्माज्मे सूक्तज्मे सुकृतञ्जमे वित्तञ्जमे विवेद्यञ्जमे भूतञ्जमे भविष्यज्मे सुगञ्जमे सुदञ्जमे अर्थञ्जमे अर्धश्चमे क्लुप्तञ्जमे क्लुप्तिष्ठमे
मदिष्ट मे सुदिष्ट मे शंच मे मयश्च मे प्रियंच मे कामश्च मे सोमनसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे सस्मे भगश्च मे द्रविणंच मे दंताज मे दत्ताज मे क्षेमश्च मे दुर्दश्च मे विश्वंच मे महश्च मे संविश्च मे गात्रंच मे सूश्च मे प्रसूश्च मे शीरंच मे लयश्च मार्तंच मे अमृतंच मे इक्ष्वंच मे नामश्च मे जीवादुश्च मे दीर्घायुत्वंच मे मित्रंच मे भयंच मे सुगंच मे तेनंच मे सूषाज मे सुदनंच मे भूर्च मे सुकृताज मे भयश्च मे रसश्च मे गुरुतंच मे उदुश्च मे सिक्तिश्च मे सुवीदश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रंच मे औद्भ्यंच मे रयश्च मे रायश्च मे पुष्टंच मे बहुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णंच मे पूर्णंच मे क्षितिश्च मे भूयवाश्च मे नंच मे जुक्ष मे बृहयश्च मे वाश्च मे भाषा आश्च मे तिला आश्च मे उद्घाश्च मे गल्वा ओम शाम देश्याम देश्याम देहे हर पार्वती पदे हर महादेव पुष्पिणी बृहस्पति प्रसोदास्थाभ्यो नमः पूरकस्तपयामि खड़गेशी महावीनाय देवी तन्नो नमस्ते प्रचोदयात् स्वाहा पुरुषाय महावीनाय देवी तन्नो नमस्ते प्रचोदयात् स्वाहा महावीनाय देवी तन्नो नमस्ते प्रचोदयात् स्वाहा पुरुषाय महावीनाय देवी तन्नो नमस्ते प्रचोदयात् स्वाहा महावीनाय देवी तन्नो नमस्ते प्रचोदयात् स्वाहा चयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे देवी वस्त्रस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं भेषजौ शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शां दिश्यां देहे हर नमः पार्वती पदये हर हर महादेव हर आलिया ओम अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसं अस्य यज्ञस्य सुकृतम् ओम अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसं अस्य यज्ञस्य सुकृतम् भूर्भुवस्सुरमित्यग्निप्रतिष्ठाप्य भूर्भुवस्सु वरोम् अग्निमिद्वा प्रज्वाल्य नमः सोमाय च रुद्राय नमस्ताम्राय च अरुणाय नमः सिंहाय च पशुपते नमो उग्राय भीमाय नमो अग्रे वदाय च दूरे वदाय नमो हन्त्रे च हनीयसे नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्त्याय च कूल्याय नमः पार्याय ఓం నమః శివాయ అంటూ వేయాలి వృద్ధ చెప్తున్నాడు ओम क्लीं कृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय पराय परमोष परमात्मने परकर्म मन మహాశివరాత్రి మహాపర్వదిన శుభ సమయంలో ఈరోజు మహాపూర్ణాహుతి అంటే చెప్పడం జరిగింది ఏంటి అంటే ఉదయమే ఇప్పుడు ఇందాక లోపలికి వచ్చి సార్ నేను ప్రతి మహాశివరాత్రికి వస్తున్నా నాకు అప్పీల్ చేయాలి సార్ అన్నది ఏంటంటే నేను నెంబర్ 1 సెలబ్రిటీ కావాలి సార్ అన్నది అంటే నెంబర్ 1 సెలబ్రిటీ కావాలి సార్ అని వచ్చింది వస్తే అంటే అమ్మ అదేం లేదు ఏమున్నా పర్ఫెక్ట్గా డెఫినెట్ అమ్మవారు ఇస్తుంది ఇవ్వకపోవడం ఏంది ఇల్లు ఇచ్చింది కదా ఇది కూడా తప్పకుండా ఇస్తుంది అని అప్పటి నుంచే చెప్పాలనుకుంటున్నా సార్ టైం లేదు ఇప్పుడు చెప్తున్నాను నో ప్రాబ్లం డెఫినెట్లీ శని త్రయోదశి నాడుతోటి కూడుకొని ఈరోజు మహాశివరాత్రి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అర్థమైందండి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే దాని ప్రభావంతో ఎప్పుడు ఎవరు ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు వాళ్ళ ఫ్రెండ్ ఇవాళ వచ్చింది సపోజ్ అందులో తెలియదు మనకి ఇవాళ వచ్చింది అంటే భగవంతుడు ఎలా పంపిస్తారంటే ఎలా వస్తాడో ఎలా రూపంలో వస్తాడో అందుకంటే ఎవరు వచ్చినా ఎత్రనార్యంతు పూజంతే రమంటే తత్వదేవత అంటే మళ్ళీ రెండవది ఏంటంటే
రియల్గా చెప్పాలంటే ప్రతి మహాశివరాత్రికి మేమే ముగ్గురం చేస్తాం పూర్ణావతి, కానీ ఈ మహాశివరాత్రి కదా మా ఆవిడ చేస్తాం. అంటే ఆ అమ్మవారు అట్లా పిలిపిస్తాం. మన చేతులు ఏముండదు, మనం అనుకున్నట్టు ఏం జరగదు. అంటే అలానే ఏంటి అంటే నిన్నటి వరకు కూడా మళ్ళీ మా సామాన్యం కూడా వస్త్రం రావడం అనుకున్నటువంటిది సడన్గా ప్రత్యక్షమైంది. ఇది ఎట్లా వస్తుంది అంటే ఎవరు ఏ రూపంలో ఎలా వస్తారో తెలియదు. ఎన్ని వచ్చినా యాదేవి సర్వభూతేషు ఇచ్చారూపేణ సంస్థ నమస్తస్సే 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 నమో నమః. ఎందుకంటే గత 3 సంవత్సరాలది కరోనా 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 అని చెప్పి ఆ కరోనా అనేది ఎక్కడికో పారదు ఈశ్వరుడు. ఆ తదనంతరం ఏంటి అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు ఏంటంటే మనలో ఏ కోరిక ఉన్నదో ఆ కోరిక నెరవేరాలంటే మహాశివరాత్రి. అందరూ ఏంటంటే ఈ సమయంలో అందరూ అభిషేకం వదులుతారు. మనకి అభిషేకం అయిపోయింది, హోమం కూడా అయిపోయి మహాపూర్ణాహుతికి వస్తున్నాం. అంటే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాయా అంటే ఈశ్వరుడు జన్మించడానికి స్త్రీ గర్భములో ఉన్నటువంటి యొక్క సమయంలో ఉంటే మనం పూజిస్తూ ఉంటాం. అంటే రాత్రి 11 గంటలకు ఉద్భవిస్తారండి. అంటే ఆ శంకరునికి ఫస్ట్ ప్రథమ చూపు ఎవరి మీద ఉందంటే మన కుటుంబాల మీదనే ఫస్ట్ ఈశ్వరుడు చూపాలి. కొంచెం క్లాప్స్ కొట్టుకుంటాయి. ఈశ్వరునికి ప్రథమ చూపు ఎక్కడంటే మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఆ మన మీదనే ఉన్నది అంటే అందుకొరకే మనం పొద్దున కంప్లీట్ చేసినాం. అందుకొరకు ఇంకొకటి ఏంటంటే ఒక విచిత్రం చూడండి. ఇది ఏంటి అంటే భగవంతుడి దైవం మానుష రూపేణ. నేను ఏం సార్ నాకు అర్థం కాదు, నేను ఇట్లా చేసుకోలేనా సార్? ఎస్ సార్. తను అనుకోలేదు, తన మనసులో అట్లా లేకుండే, కానీ నేను చేస్తా సార్, హోమం చేస్తారన్నది. నేను చెప్పిన ఆ రోజే అమ్మా వీణా దండం పెట్టుకోండి ఏమన్నా. లేదు సార్ నేను కంపల్సరీ నేనే చేసుకుంటాను. ఏమమ్మా వీణా నీకు కాస్త కొంచెం ఉండాలి జ్ఞానం. ఆయన మీ గురుగారు ఆయననే చేస్తున్నా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి చూడు. అంటే యాదృచ్ఛికంగా జరుగుతాయి ఏదైనా కూడా. ఎవరంటే మరి ఆ సోమనాథుడు, సోమనాథీశ్వరుని సౌరాష్ట్రే సోమనాథంచ. సౌరాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క కింద పోతున్నది ఇట్లా పైకి ఇట్లా వరకు సౌరాష్ట్రే సోమనాథంచ. ఆ యొక్క ఆ సోమనాథుడు ఈశ్వరుడు సాక్షాత్ దర్శించుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే అలానే ఏంటంటే ప్రతి ఒక్కటి ఎట్లా ఉంటుందంటే ఒక నానుడి మాట. ఆ భగవంతుడు అట్లా సింటమ్స్ ఇస్తాడు, ఆ భగవంతుడు చూస్తాడు. ఈ సింటమ్స్ అన్ని దేని కొరకు అంటే మన గ్రోత్ కొరకు, మన డెవలప్మెంట్ కొరకు, మనం చేసినట్టు కదా. అందుకొరకు ఏదైనా మనకు మంచి చేసిన వాళ్ళను ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ మర్చిపోదు. సెకండ్ ఏంటి అంటే మనం స్థాయిలో ప్రారంభంలో ఏ విధంగా ఉన్నామో చివరి వరకు అదే అటువంటి యొక్క స్థాయిలో అట్లయితే ఎప్పుడు ఆ మనిషి మీద మార్కెట్లో కాంట్రవర్సీ ఉన్నది, మైనస్ ఉన్నది, ఎదుటి వారం నిందించేటువంటి కలిగి అలాంటివన్నీ ఎవరిస్తారంటే ఈశ్వరుడు ఇస్తాడు. వాస్తవానికి చెప్పాలంటే ఒక భార్యాభర్తల మధ్యలో కష్టాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కష్టాలు ఉన్నటువంటి ఈశ్వరుడికి వచ్చిన కష్టాలు వచ్చినాయా? ఈశ్వరుడికి వచ్చిన కష్టాలు మానవులకు రాలేదు. సాక్షాత్ ఆయన ఉండగా ఆయన భార్య అగ్నిలో దహిస్తుంది. అంతేనా? మీరే చూస్తారు సాక్షాత్ భార్యని ఎప్పటి కష్టాలు. అలానే అందరూ అంటారు మరి భార్య భర్తను ఇబ్బంది పెడుతుంది, భర్త భార్యను ఇబ్బంది పెడుతుంటారు. అసలు వాస్తవానికి పార్వతీదేవి శంకరుని కూడా చాలా ప్రేమించింది, బాధపెట్టింది కూడా. ఏమని బాధపెట్టిందని నాకు తాంత్రికమైనటువంటి విద్యను నేర్చుకోవాలనేటువంటి దాంతో ఎన్నో ఉద్దేశం. రెండవది ఏంటంటే ఇలాంటి ఎట్లా అంటే ఇవన్నీ ఈశ్వరునికి మనకు జరుగుతున్నటువంటి అవినాభావ సంబంధం కొరకు శివ పంచాక్షరి ఓం నమ శివాయ. ఏదైనా కూడా ఓం నమ శివాయ అనేటువంటిదే మనకది. అలానే అయ్యా నాకు ఇవాళ డబ్బులు ఇదే డబ్బులు అదే వస్తుంది రావు. డబ్బులు ఎలా వస్తాయి? శంకరుణ్ణి మరి ఎప్పటికైనా ఆయన గురించి శంకరుణ్ణి మనం ఎప్పుడైతే పూజిస్తామో ఆ ఈశ్వరుడు మనకి ఏది కావాలో తప్పకుండా తరిస్తాడు. తను ఇవ్వకపోవడం అనే సమస్య లేదు. మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆ ఈశ్వరుని మాత్రం మనం పూజించాలి. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః అనేటువంటి యొక్క భావనతోటి. అందుకొరకు వాళ్ళకి ఒక విచిత్రం ఏంటంటే ఈశ్వరుడు అంటే రవికి సంబంధించినటువంటి రవికి ఈరోజు శని త్రయోదశి. రవి శని తండ్రి కొడుకులు, తండ్రి కొడుకులు వారు. అంటే ఆ రవిని శని త్రయోదశితో కూడుకున్నటువంటి రోజున మనం నవగ్రహ ఆవాహన చేసి నవగ్రహ హోమాలు చేసింది. నవగ్రహ హోమాలు కూడా చేసి మనం ఈశ్వరునికి రుద్రం ఎప్పుడైతే బట్టి అభిషేకం చేసి సరిపోతుంటాం కాదు. అందుకనికే త్రిదళం త్రిగుణాకారం చూడు విచిత్రం భగవంతుడి మాయ అది. మరి వాస్తవానికి చేయాలంటే 2 బస్తాలు తెచ్చాడు శక్తులు అందరికీ. ఎప్పుడు తెచ్చిండు మర్చిపోయింది వాళ్ళ
ఎందుకు మనకి ఈశ్వరుడు ఆజ్ఞ మనం ఏం లేదు. అందుకని ఈశ్వరుడు ఆజ్ఞ చీమైన గుట్టదు అంటే చూడండి, అది దానిలో లేదు, మనకు లేదు అది. ఆయనకు ప్రార్థన కాదు, నాకు ఏది లేకున్నా నేను చేస్తా అంటాడు. అందుకని భక్త ప్రహ్లాద సినిమాలో కూడా ఇట్లా కాలుతోటి కూడా అంటాడు, కాలుతోటి ఆ విధంగా అంటే చేస్తే ఆ ఈశ్వరుడు ఎంతో సంతోషం. భక్త ప్రహ్లాద వేరే మళ్ళీ విష్ణు భక్త కన్నప్పది. ఎందుకు అంటే అలానే ఈశ్వరుడికి మనం ఎప్పుడైతే మనసావాచ కర్మ మనం ఎప్పుడైతే నీళ్లు పోసి మనకు అభిషేకం చేస్తామో దాని ప్రభావంతో అందరం జరుగుతుందని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పనిసరి ఉండాలని మహాపూర్ణాహుతి చేస్తున్నాం. ఈ మహాపూర్ణాహుతిలో ఇట్లానే మనం ఎప్పుడు ప్రతి ఒక్కసారి కూడా మళ్ళీ వచ్చే మహాశివరాత్రికి మనం చాలా చేయాలి. ఎందుకంటే ఈ శివరాత్రి కూడా కొంత చేయాలనుకుని తగ్గిపోయింది. నెక్స్ట్ శివరాత్రికి మాత్రం మనం గత 14 సంవత్సరాల క్రితం ఎట్లయితే చేశామో అలానే చాలామంది వేద పండితుల సమక్షంలో చేయాలంటే అందరూ మనం మమైక్యమై ఒకరోజు ముందుండి మనం ముందుకు వచ్చి చేసుకొని మనం చేస్తే చాలా అద్భుతంగా రీతిలో. ఎందుకంటే అది లేదు చేయలేము. సపోజ్ ఇవాళ ఈ హోమాలు ఇవన్నీ చేయాలంటే శ్రీమన్నారాయణ కానీ సామూర్తి కానీ లేదు, నిన్ననే పోయి సామానం తెచ్చుకొని వాళ్ళు చేస్తున్నారు. సామానం తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళని చేసుకొని టైంకి వచ్చి మనం చేస్తున్నాం. అలానే ఇంకా రేపు గత 10 సంవత్సరాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇది శోభకృత అంటేనే శుభకృత అనేది అన్ని శుభాలు జరిగినాయి. శోభకృతం అంటే వచ్చినటువంటి యొక్క శుభాన్ని ఆనందించేటువంటిది శోభకృతం. ఆస్వాదించాలి. ఇప్పుడు వచ్చినటువంటి యొక్క శుభాలని రేపు ఆనందించాలంటే ఏంటంటే గత 2 సంవత్సరాల కింద చేసిన వివాహానికి ఆనందించే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తికి జనపల్లి శ్రీనివాసరెడ్డి ఎల్లుండి 23వ తారీఖు మహా 1000 మందితో చేస్తున్నాడు. అదే ఆనందం అంటే నా కూతురికి వివాహం చేసిన నాకు మనమడు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. అలానే మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మన నరేంద్ర రెడ్డి కూడా ఏంటంటే దరిదాపు ఒక 500 కోట్లు సంపాదించేసి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం యాగానికి పెడదాం. అదే ఆయన భావంలో ఒక 2 రోజుల ముందు నుంచి అట్టహాతంగా అందరూ ఫ్రీగా రాని దర్శించుకోండి, భోజనం చేసుకోండి అని మనం పెట్టుకుందాం అని ఆ శక్తి ఆ ఈశ్వరుడు నరేంద్ర కలిపారని అంటే అది చూడండి. మీ అందరికి ఇస్తారు కానీ నేనే తెప్పేది కావాలని నేను కూడా కోరుకున్నాను. ఆ భగవంతుడు నాకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. భగవంతుడికి నాకు ఎప్పుడు ఏది ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మీది కూడా తెలుసు, కానీ మధ్యలో నేను ఉన్నా కాబట్టి చెప్పాలి. నాకంటూ ఏమి ఇవ్వాలి అనేది భగవంతుడు తెలుసు. ఆ భగవంతుడు మనసావాచాకర్మ శుద్ధిగా అన్నీ మనకు సమర్పించాలని కోరుకుంటూ మహాపూర్ణాహుతి చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష లోకా సమస్త స్వస్తి. సప్తధామ ప్రియాని సప్తహోత్ర సప్తధాత్వా యజంతి సప్తయో నీరావృణస్వ ఘృతేన స్వాహా. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ శివరాత్రి నాట గణపతి సత్యనారాయణ స్వామి వారు వాస్తవానికి ఇప్పుడు 80 years అయింది కాబట్టి జరిగింది. లాస్ట్ 10 years బ్యాక్ 35 years ప్రతి శివరాత్రి నాడు అగ్నిహోత్రం మధ్యలో ఉంటుంది. మధ్యలో అగ్నిహోత్రం ఏం కాదు, అగ్నిహోత్రం మధ్యలో ఉంటే ఆయన హోమం చేసేది. లింగం తీసేది గణపతి సత్యనారాయణ స్వామి వారు అగ్నిహోత్రం మధ్యలో ఉండేది. ఇట్లా నిలబడేది, కాలు పెట్టి అందులో నిలబడేది అగ్నిహోత్రం. ఆ ఒక్క శివరాత్రి నాడు చేస్తే శివరాత్రి నాడు తెల్లవారు 4 days రాకుండా కాలం మరి ఎవరైనా వానలే కదా, మనకే మొత్తం దహిస్తుంటేవి, ఆయనకి ఏం కాకుండా కూడా చేస్తుండే. అందుకని ఆ స్వామీజీ వారు కూడా సదా ఎలవేళ మంచి ఆయుర్వేద మనకందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ మహాపూర్ణాహుతి చేస్తాం. ఓం పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అతోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.